హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. మీరు చూస్తున్నారు కదండి, మనమైతే ఇప్పుడు 5వ నెంబర్ టవర్ అయితే చూస్తున్నామండి. అలాగే ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అనమాట. 1వ నెంబర్ టవర్ 2వ నెంబర్ టవర్ దగ్గర కూడా ఫుల్ స్పీడ్లో వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ప్రస్తుతం ఇప్పుడు 5వ నెంబర్ టవర్ ఇక్కడ మీరు చూడొచ్చండి. ఏదైతే ఈ డైగ్రీడ్ ఫ్రేమ్స్ మనకి ఒక డైమండ్ షేప్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవి సెకండ్ లెవెల్ ఆఫ్ డైగ్రీడ్ ఫ్రేమ్స్ అండి. అలాగే దానిపైన కార్నర్లో ఈ నోట్స్ని కూడా అమరుస్తున్నారు, మీరు చూడొచ్చు. ఇవే చాలా కీలకమైన వర్క్ అన్నమాట. ఈ డైగ్రీడ్ ఫ్రేమ్స్కి సంబంధించి కార్నర్లో నోట్స్ అయితే వస్తాయండి. ఒక్కొక్క ఫ్రేమ్ వచ్చేసి 2 ఫ్లోర్స్ని అయితే కవర్ చేస్తుంది అన్నమాట. చూడొచ్చు, మధ్యలో ఈ కోర్ వాల్కి సంబంధించి కూడా వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా ఇక్కడ మీరు చూడొచ్చండి. రాడ్ బెండింగ్ పైన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అలాగే హెవీ లిఫ్టింగ్ మిషన్స్ని కూడా మీరు చూడొచ్చండి. ఒక్కొక్క టవర్ దగ్గర 3-4 మిషన్స్ని అయితే ఏర్పాటు చేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఏదైతే ఈ టవర్ నెంబర్ 4, టవర్ నెంబర్ 3 చూడొచ్చు మీరు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఫ్రేమ్ టు ఫ్రేము మనకి కనెక్ట్ అనేది చేస్తున్నారనమాట. మధ్యలో ఇక్కడ చూడొచ్చు డైగ్రీడ్ ఫ్రేము. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ డైగ్రీడ్ ఫ్రేమ్ అయితే ఇక్కడ అమర్చారనమాట టవర్ నెంబర్ 4 దగ్గర. అలాగే ఈ కోర్ వాల్కి ఈ ఫ్రేమ్కి ఎలా కనెక్షన్ ఇస్తున్నారో కూడా మీరు చూడొచ్చండి. ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే లోపల స్పేస్ అనేది చాలా ఉంటుందన్నమాట. ఎక్కువ స్పేస్ అయితే మనకి దొరుకుతుందండి, ఎందుకంటే మనకి పిల్లర్స్ అనేవి ఉండవు. మొత్తం మధ్యలో ఈ కోర్ వాల్ ఉంటుంది, దాని సరౌండింగ్ మొత్తం మనకి ఈ డైగ్రీడ్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ టైం అండి ఈ టెక్నాలజీతో 5 టవర్స్ని అయితే నిర్మిస్తున్నారనమాట. ఒక్కొక్కటి 39 అంతస్తులు, అలాగే 49 అంతస్తులతో అయితే. ఇక్కడ చూడొచ్చండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చండి ఏ లెవెల్ హైట్లో కనిపిస్తుందో. చాలా హైట్గా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట టవర్ అయితే. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చండి, సెకండ్ లెవెల్ ఆఫ్ ఫ్రేమ్ని అయితే ఫిక్స్ చేస్తున్నారు. ముందు వైపు చూడొచ్చండి, ఒకవైపు ఫిక్సింగ్ జరుగుతుంటే ఒకవైపు కార్నర్ నోట్స్ అమరుస్తున్నారు. అలాగే దానికి తగ్గట్టు కోర్ వాల్ కూడా హైట్ అనేది పెరుగుతుందన్నమాట. దీనిలో మెయిన్గా ఏంటంటే సిస్టంలో మనకి మొత్తం టవర్ చుట్టూరు కూడా ఈ డైగ్రీడ్ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఫ్రేమ్ బరువు వచ్చేసి 45 నుంచి 60 టన్నులు మధ్యలో అయితే ఉంటుందండి. అలాగే అక్కడ చూడొచ్చు, అది వచ్చేసి టవర్ నెంబర్ 2 అండి. అది వచ్చేసి ఇక్కడ మనం నడుస్తుంది వచ్చేసి ప్రస్తుతం ఇదంతా వచ్చేసి పాలవాగండి. ఏదైతే ఈ టవర్ నెంబర్ 3 అలాగే టవర్ నెంబర్ 2 మధ్యలో ఉన్నది ఇదంతా పాలవాగ్ అన్నమాట. దానికోసం ఈ N12 రోడ్డుకి సంబంధించి గడ్డర్లు అయితే అమర్చారండి. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2 అండి. చూడొచ్చు టవర్ నెంబర్ 2 దగ్గర ఇది మొత్తం ఈ జాయింట్, ఈ ఫ్రేమ్ టు ఫ్రేము కార్నర్ నోట్స్ అమర్చి జాయింట్స్ చేసేదానిలోనే చాలా కీలకమైన అంశం అన్నమాట ఇది. ఎందుకంటే దీనికి అల్ట్రాస్ సౌండింగ్స్ యూస్ చేసి కరెక్ట్గా జాయింట్స్ అయితే వేస్తారనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఏ విధమైన భూకంపాలు ఏమొచ్చినా కానీ తట్టుకునే విధంగా ఈ డైగ్రీడ్ అనేది సహాయపడుతుందండి.
ఇక్కడ చూడొచ్చండి, ఏదైతే ఈ సెకండ్ లెవెల్ కార్నర్ నోట్స్ అమర్చిన తర్వాత ఫ్రేమ్ టు ఫ్రేము మధ్యలో కనెక్ట్ కూడా చేస్తున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు, మీరు క్లియర్గా కనిపిస్తుంది. అలాగే చూడొచ్చండి ఎంత హైట్ కనిపిస్తుందో. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1 అండి. ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ డైగ్రీడ్ ఫ్రేమ్స్కి కార్నర్లో నోట్స్ దగ్గర అమర్చిన తర్వాత ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎలా కనెక్ట్ చేస్తున్నారో. ఇదే అండి మన రాజధానిలో ఐకానిక్ టవర్స్ దగ్గర జరుగుతున్న పనులు అయితే మీకు క్లియర్గా చూపించాను అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. జై అమరావతి, జై అమరావతి. మరిన్ని వీడియోస్ కోసం మన